వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్, టీఆర్ఎస్ వామపక్ష నాయకులు. జన్నారంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలను అందజేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. ఎవరూ అధైర్యపడకూడదు, అర్హులైనందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపిన ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తేదీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నక్సలైట్ల నిర్మూలన పేరుతో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ పార్టీలతో సహా ప్రజా సంఘాలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జెండాలు చేతబట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు నక్సలైట్ల నిర్మూలన లక్ష్యంతో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులైన గిరిజనులను, అణగారిన వర్గాల ప్రజలను హత్యలు చేయిస్తుందని, కార్పొరేట్ వర్గాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా హత్యాకాండను కొనసాగిస్తుందని వారు అన్నారు. సమాజంలో అణిచివేత ఉన్నంత వరకు నక్సలైట్లు ఉంటారని, అణగారిన వర్గాల కోసం వారి పోరాటం కొనసాగుతుందని, కేంద్రం ఉగ్రవాదులతో శాంతి చర్చలు సిద్ధమైనప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలు జరపడానికి ఆటంకం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐఎం, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపరేషన్ కగారు పేరిట మరి మన దేశ బిడ్డలను, మన పరులను మరి మారణకాండ చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం ఈ మారణకాండను సృష్టిస్తుందో మరి తెలపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఆపరేషన్ కగారులో మరి చనిపోయేది ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు, అంతేకాకుండా మరి ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో వారిని కావాల్సుకొని దొరకబట్టి ఎన్కౌంటర్ చేయడం చాలా దురదృష్టకరం. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మరి మానవ హక్కులను కాలరాస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం కోసం, వారిని పెంపొందించడం కోసం ఏదైతే మావోయిస్టులను కగారు పేరిట అంతమొందిస్తుంది. ఈరోజు మరి మావోయిస్టులు ఎందుకు పుట్టారు? కార్పొరేట్ వ్యవస్థను ఈ దేశంలో మరి పేద ప్రజలకు ఏదైతే అణగారిన వర్గాలను అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో మరి మావోయిస్టు పోరాటం కొనసాగుతున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం వారి దృష్టి అంతా ఇటు కార్పొరేట్లను పెంచి పోషిస్తూ ఇటు వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మరి మావోయిస్టు ప్రజా సంఘాలను పట్టి మరి అంతమందించడం చాలా దురదృష్టకరం. వెంటనే ఈ ఆపరేషన్ కగారును మరి నిలిపిన ఉద్దేశంతో మంచిర్యాలలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కలిసి వచ్చి ఈ యొక్క మారణ హోమాన్ని వెంటనే నిలిపాలని చెప్పేసి మరి ఒక పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం మరియు ధర్నా చేసి మరి మాకు ఏదైతే మన పౌరులను కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసిన తప్ప వేరే కాని చెప్పేసి గుర్తించాలి. ఏదైతే మరి మావోయిస్టులను కావాల్సుకునే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి మేము కరాఖండి చెప్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మరి అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఏదైతే మరి మారణ హోమాలన్నీ ఆపేసి వారిని శాంతి చర్చల మీద పిలిపించి మరి చాలా మందిని జలజీవ స్రవంతిలోకి కల్పించిన సందర్భం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అఖిలపక్షాలతో అందరితో చర్చించి చేసే సందర్భాలు ఈరోజు గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీ దానికి వ్యతిరేకంగా కేవలం మరి ఏదైతే మరి కొన్ని వర్గాలను కాపాడడం కోసమే మరి మావోయిస్టులను అంతమించే కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు ఎన్ని చేస్తే కూడా మావోయిస్టులు అన్నారు ఆగారు, అంతం కాదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే అణగారిన వర్గాలు, మరి పీడిత వర్గాలు మరి వారికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఉద్యమం పూర్తని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మన దేశ ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే శాంతి చర్చకు పిలవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. దేశంలో ఆపరేషన్ కగార్ పేరు మీద హత్యలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో దానికి నిరసనగా
ఈరోజు మంచిర్యాల పట్టణంలో అఖిలపక్ష అన్ని పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలి, అమాయకమైన ప్రజలను ఏదైతే పూటకు ఎన్కౌంటర్ల మీద చంపుతుండ్రో అవి కూడా తక్షణమే నిలిపివేయాలని వారికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ అఖిలపక్షం ప్రజా సంఘాలు రావడం జరిగింది. ఏదైతే సోదరుడు చెప్పినట్టు గుప్పెడి మనసుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎవరైతే అణగాడిన వర్గాల ప్రజలు ఉన్నారో, ఎవరైతే పేదల కోసం పోరాడేవారు ఉన్నారో వాళ్ళను అన్యాయంగా చంపడం అనేది మూర్ఖత్వంగా భావిస్తూ, ఏది ఏమైనప్పటికీ మనం శత్రు దేశాన్నే క్షమించినటువంటి మన భారతదేశ ప్రజల యొక్క గుణాన్ని మర్చిపోయి మన బిడ్డలని మనం చంపుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే మొన్న సింధూర్ ఆపరేషన్లో వాళ్ళు వెంటనే ఘోరంగానే కాల్పులు విరమణ కానీ దాడి కానీ విరమించినటువంటి సందర్భం. అదేవిధంగా ఇక్కడ ఆదివాసీ బిడ్డలు అసలు మేము దేనికోసం కొట్లాడుతున్నాం, ఎవరి కోసం కొట్లాడుతున్నాం, మమ్మల్ని చర్చలకు పిలవండి, మా ఆలోచనలు తెలుసుకోండి, ప్రజల ఆలోచనలే మా ఆలోచనలు తప్ప వేరే ఎజెండా మాకు లేదు అని వారు స్పష్టంగా తెలియజేసి చర్చలకు వస్తామని కూడా ఇలా చర్చలకు రాకుండా దుర్మార్గంగా వేలాది మందిని, లక్షలాది మందిని, వేల కోట్లు పెట్టి గుప్పడి మందిని చంపి ఈ పేద ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇది పూర్తిగా ప్రతి భారతీయుడు పూర్తిగా ఖండించవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. ఎందుకంటే మంచి మంచి మేధావులు, చదువుకున్నటువంటి మేధావులు గత 40-30 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి పేద ప్రజల కోసం అడవుల్లో బతుకుతూ తిండి లేక బతుకుతున్నటువంటి సందర్భం. వాళ్ళు ఆ రోజు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ నిల్చొని మాట్లాడగలుగుతున్నామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ నిప్పు రవ్వ లెక్కల నిలువెత్తి ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఉద్యమం అనేది ఎక్కడ అణిచివేయ జరగదు. ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుందో, దాని సారాంశం ఏంటిదో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా ఆ రాష్ట్రాలలో కావచ్చు, ఆ అపారమైన ఖనిజ సంపద ఉన్నది, లక్షల కోట్ల సంపద ఉన్నది. అది గుప్పడి మంది కోసం ఉపయోగపడుతుంది. ఈ పేద బడుగు బలహీన వర్గాలకి, ఆదివాసులకు చెందే సంపద వారికి దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సంపుతుండ్రా అని అడగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి, నిరంకుశ బీజేపీ పార్టీ ఆలోచించి పూర్తి స్థాయిలో చర్చలకు రావాలి. వెంటనే ఎన్కౌంటర్లు, పూటకు ఎన్కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేస్తూ, ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారో ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, టీఆర్ఎస్, ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా 2026 వరకు మావోయిస్టులు అనేది లేకుండా అంతం చేస్తామని చెప్పి పిలుపునిచ్చి, మరి అటు నరేంద్ర మోడీ, ఇటు హోంమంత్రి ఇద్దరు కలిసి అమాయకులైనటువంటి ఆదివాసులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపడం సిగ్గుచేటైనటువంటి విషయం. దాన్ని వెంటనే ఆపాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి వందలాది మందిని ఈ కగారు పేరుతో చంపడం అనేది జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా కాశ్మీర్లో పగలులో టూరిస్టులపై జరిపినటువంటి ఉగ్రవాదులను అంతం చేయకుండా ఇలా వారిపై దాడి ఆపాలని చెప్పి, శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇలా అమెరికా చెప్తే ఇలా ఆపినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ మావోయిస్టులు ఏం చేశారని అడుగుతా ఉన్నాం. ఇలా ఉగ్రవాదులు నలుగురిని చంపకుండా ఇలా మావోయిస్టులను ఏరువేతైనటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవులు మరి యొక్క కుటుంబాలను వారిని అప్పగింపాలని చెప్పి వారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా కక్షపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రాలేదని ఒక తప్పుదోవ చూపెట్టి వారిని అక్కడనే అడవులలో ఖననం చేయడం బాధాకరమైన విషయం. మనుషులను చంపేటువంటి హక్కు ఎవరికి ఇవ్వలేదు అని మానవ హక్కుల కిందికి ఉల్లంఘన చేసినట్టు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఏదైతే కగార్ ఆపరేషన్ ఆపి మరి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ మావోయిస్టు పార్టీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్రవాదులకు అందరికీ కూడా లేఖల ద్వారా రాయడం అనేది జరిగింది. శాంతి చర్చలు జరపండి అని, మేము తుపాకులు అది రాజ్యాంగం ద్వారానే మేము రాజ్యాధికారులు రావాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళు తుపాకులు పట్టడానికి కారణం
ఇలా ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ ఇలా ఆదివాసుల మీద గిరిజనుల మీద జరిగినటువంటి దాడుల వల్ల ఇలా మావోయిస్టులు పుట్టుకొచ్చడం జరిగింది. ఈ మారణం ఇట్లనే ఎన్కౌంటర్లు జరిగితే ఇంకా మరి శాంతి భద్రత లేకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి అదేవిధంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అన్ని పార్టీల తరఫున వామపక్ష పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈ నెల 7వ తేదీ శనివారం రోజున FCA ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో RVM క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శనివారం నిర్వహించబడే వైద్య శిబిరంలో RVM ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేట ప్రముఖ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే వివిధ రకాల పరీక్షలు నిర్వహించబడతాయని, ఈ శిబిరంలో గుండె జబ్బులు, క్యాన్సర్, నరాల జీర్ణకోశ వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్, రేడియాలజిస్ట్, మూత్రపిండ వైద్య నిపుణులు పాల్గొని వారి పర్యవేక్షణలోనే పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ శిబిరంలో నిర్వహించే పరీక్షల్లో ECG, 2D ఎకో అల్ట్రాసౌండ్, GRBS, బ్లడ్ షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించబడతాయని తెలిపారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగానే అందజేయబడతాయని, కావున ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లా పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, శంకర్ వర్మ, ఎం సత్యనారాయణ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, సత్యనారాయణ రావు, కటికం హరీష్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో RVM క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సహాయ సహకారంతో ఈ నెల 7వ తారీఖు శనివారం రోజు ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్లో మెగా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంపులో RVM క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వారు పాల్గొంటున్నారు. సో వారు వచ్చినటువంటి పేషెంట్స్తో అన్ని విధాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ క్యాంపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపులో స్పెషలైజేషన్గా కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, అలాగే మన జనరల్ ఫిజిషియన్, ఆంకాలజిస్ట్ ఇలాంటి స్పెషలైజేషన్ డాక్టర్స్ పాల్గొంటారు. అలాగే ఈ క్యాంపులో ముఖ్యంగా 2D ఈకో అండ్ ECG, బ్లడ్ షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ను మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలాగే ఈ మంచిర్యాల జిల్లా అలాగే కొమరంభీం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ క్యాంప్కు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మంచిర్యాలలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నర్సయ్య గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు RVMలో వన్ ఆఫ్ ద డైరెక్టర్, వారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు ఈ క్యాంపు నిర్వహణలో. మరి ఈ క్యాంపులో దాదాపు మేము 1000 పైన ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటారని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. సో అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం మేము రెడ్ క్రాస్ తరఫున వారికి భోజన సదుపాయం అలాగే మంచినీటి సదుపాయాన్ని కూడా సమకూరుస్తున్నాము. సో ఇందులో ముఖ్యంగా ఈ స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి, అలాగే స్పెషలైజేషన్ డాక్టర్స్ తోటి ఏవైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా మేము ఈ క్యాంపులో ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు RVM క్యాన్సర్ హాస్పిటల్ సిద్దిపేట వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పడడం జరుగుతుంది. 7వ రోజు ఇప్పుడు చెప్పారు, 7వ రోజు FCA ఫంక్షన్ హాల్లో 8 నుంచి 2 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుంది. ఇందులో పేదవాళ్ళు, ఈ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మరియు తక్కువ ఆదాయం కలిగిన వర్గాల వారికి కూడా అతి తక్కువ ఖర్చుతో వైద్యము మరియు ఆపరేషన్లు RVM హాస్పిటల్ వారు కూడా సిద్ధిపెట్టినందుకు చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఈ శిబిరంలో ముఖ్యంగా గుండె జబ్బుల వైద్య నిపుణులు, క్యాన్సర్ వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్ మరియు నరాల వైద్య నిపుణులు,
మరియు జనరల్ సర్జన్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు మరియు మూత్రపిండాల వ్యాధుల సంబంధించినటువంటి డాక్టర్లు మన మంచిర్యాలకు వచ్చి మీకు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క కష్ట సుఖాలు వారికి చెప్తే వారికి మీకు ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రస్తుతం పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, కనీస మౌలిక వసతులు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని, పట్టణ పారిశుద్ధ్యంపై శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండడంతో చెత్తా చెదారం ఎక్కడికక్కడే పేరుకుపోయాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వాడలన్నీ కంపు కొడుతున్నాయని, వెంటనే పట్టణంలోని పారిశుద్ధ్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగిందని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని, స్వతంత్రంగా ఏం నిర్ణయం తీసుకోలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరిచి పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, జోగుల శ్రీదేవి, అశోక్, రాకేష్ రేన్వా, కర్రె లచ్చన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గారికి కలిసి ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు మేము బీజేపీ కుటుంబ సభ్యులందరం కలిసి సార్కు వివరించడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఏరియాల్లో చూసుకుంటే పారిశుద్ధ్య సమస్య, డ్రైనేజీ సమస్య, ఇలా చెత్త వెతకపల్లె ట్రాలీల సమస్య, లైట్ల సమస్య, ప్రతి ఎక్కడి సమస్య అక్కడే ఉంది. ఇలా సరైనటువంటి ఇలా సిబ్బంది లేక ఈరోజు ప్రజలు అస్తగసం పడుతున్నారు. చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస మౌలిక వసతులు ఇలా కల్పించడంలో ఇలా పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఇలా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇలా వార్డుల ఎక్కడి వార్డ సమస్య అక్కడనే ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కమిషనర్ కానీ దానికి సంబంధించిన అధికారులకు కానీ ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఓన్లీ అధికారులు వాళ్ళు ఏం స్వేచ్ఛ లేకుండా ఇలా ఉన్నారు. కేవలం రాజకీయ నాయకులు మేము చెప్తే కానీ ఈరోజు మీరు ఏం పని చేయొద్దని చెప్పేసి ఇలా ఆర్డర్ వేసారు. ఆర్డర్ వేయడం వల్ల ఇలా ఎక్కడి పని అక్కడనే, ఎక్కడి వ్యవస్థ అక్కడ ఉంది. ఈరోజు సుందరీకరణ కోసం అని చెప్పేసి ఇలా 78 కోట్లు 80 కోట్లు మేము తీసుకొచ్చినామని చెప్పేసి అంటున్నారు తప్ప, మరి ఇప్పుడు కావాల్సింది ఇది మనం తర్వాత చేసుకుందాం. ఇంకో 1 ఇయర్ తర్వాతనే దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు వాడలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించలేకపోతే మరి వారి పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో వీరికి ఇట్లా ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలకు ఇట్లా నిర్వహించకపోతే ఇట్లా ఈ కాలనీలో ఉన్నటువంటి మంచిర్యాల పట్టణంలో కాలనీలు అందరితోటి పెద్ద ఎత్తున బీజేపీ తరపున మేము రఘునాథ్ వీరబెల్లి అన్నగారి తరపున మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తాము. మంచిర్యాల మున్సిపాలిటీలో బీజేపీ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారింది తప్పించి, పేరు మారింది తప్పించి అభివృద్ధిలో అయితే ఫలితాలు అయితే ఎటువంటి కనిపించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎలక్షన్లు అన్నీ పెండింగే పెట్టింది. దాదాపు మన జనవరిలో ఈ గడువు ముగిసినప్పటికీ ఇంతవరకు ఎలక్షన్ల గురించి ఆలోచించలేదు. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చినాక అనేక పథకాలు ప్రకటించింది, కానీ ఏదైతే మెరుగులేదు. ముఖ్యంగా పట్టణానికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఈ కొత్తగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం కావచ్చు, ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది తప్పించి దాంట్లో ఇంతవరకు ఎంతమంది లబ్ధిదారులో లిస్టు లేదు ఇందిరమ్మ ఇళ్ళ గురించి. అట్లాగే ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిందో దానిపైన ఒక దృష్టి లేదు. ఈ కొత్తగా రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చింది, కానీ దానిపై ఇంతవరకు శ్రద్ధ లేదు. కేవలం పేపర్లో ప్రకటనలు తప్పించి దాని అమలు చూపాల్సిన అయితే లేదు. అది కూడా ఒకవేళ ఇచ్చినా కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కార్యక్రమ పథకాల్లాగా మారుతుంది తప్పించి నిజమైన అర్హులైన పేదలకు అందట్లేదు. ఇప్పటికైనా కూడా ఈ అధికారుల సంఖ్యను పెంచి వార్డులో సూపర్విజన్ అసలు లేదు.
ఎందుకంటే గతంలో కౌన్సిలర్ ఉంటే కదా చూస్తే తిరిగేవాడు. అటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా వార్డు సూపర్వైజర్లు నియమించి వెంటనే ఏదైతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా ప్రాంతాల్లో తాగునీరు అందట్లేదు, అట్లాగే మురుగునీళ్ళు డ్రైనేజ్ కానీ సిస్టమ్ బాగా లేదు. అన్నిటి సమస్యలపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని ఏదైతే ప్రజానీకానికి అవసరమైన మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరుకున్నాం. ఒకవేళ ఈ సౌకర్యాలలో మెరుగుపరచడంలో విఫలమైతే బీజేపీ ముందు ఉండి పోరాడి సౌకర్యాలు కల్పించడంలో మేమందరం కూడా ప్రజల తరపున పోరాటం చేస్తామని తెలుపుకుంటాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బుధవారం రోజున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొడ్డు పటేల్ ఎంపీడీఓ కార్యాలయ సమావేశంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని, గ్రామాల్లోని అర్హులంతా అధైర్యపడకూడదని, తమ ప్రభుత్వం ఇండ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు. అనంతరం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జనార్దన్, ఎంపీడీఓ హుమార్ షరీఫ్, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిహుల్లా, పోనకల్ సింగిల్ విండో చైర్మన్ అల్లం రవి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఏరియా హాస్పిటల్లో మందుల సప్లై లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ తెలిపారు. మందమరి పట్టణం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడకు మూల కారణమైన కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటం యాజమాన్యం బాధ్యత అని, దేశంలో ఎక్కడ డ్రగ్స్ కొరత లేదని, కానీ అధికారుల యాజమాన్యం నిర్లక్ష్యం వలన ఏరియా హాస్పిటల్లో మందుల కొరతతో కార్మికులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల చికిత్స కోసం హైదరాబాద్కు రిఫర్ చేస్తే అయిన ఖర్చు 400 కోట్లని యాజమాన్యం ప్రకటించిందని, అట్టి 400 కోట్లు బెల్లంపల్లి, గోదావరికని, కొత్తగూడెం రీజన్లో ఖర్చు చేసి ఏరియా హాస్పిటల్స్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మార్చవచ్చునని అన్నారు. భూగర్భ గనుల్లో పనిచేస్తున్న కార్మికులు కాలుష్యం వల్ల అనారోగ్యం పాలైతే ఉత్పత్తి తగ్గిపోయి సింగరేణి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని, సింగరేణి కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని, మందుల కొరత లేకుండా హాస్పిటల్స్లో అందుబాటులో ఉంచేలా యాజమాన్యం C&MD చైర్మన్ చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమనాథుని సుదర్శన్, పెద్దపల్లి బాలయ్య, యాంటోనీ, దినేష్, జె సుదర్శన్ రెడ్డి, CHP శర్మ, శ్రీనివాస్, తిరుపతి, సదాశివరెడ్డి, సంజీవ్, ఏఐటీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల టర్నోవర్తో లాభాలు ఆర్జిస్తూ ఉన్నది. ఇలా సింగరేణి కార్మికులు ప్రకృతికి వ్యతిరేకంగా భూగర్భ గనులలో ప్రాణాలు తెగించి బొగ్గు తీసే ప్రక్రియలో దుమ్ము, ధూళి, గాలితోని ఈరోజు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. ఇలా ఏరియా హాస్పిటల్ పోయి దీర్ఘకాలిక వ్యాధులు, ఇలా బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇతర సంబంధిత వ్యాధులతోని ఇలా ఇబ్బందులు పడుతూ మెడిసిన్ వాడుతూ ఉన్నారు. క్లియర్గా గత 2-3 నెలలుగా వీటికి సంబంధించిన డ్రగ్స్, ఒక 5-6 రకాల డ్రగ్స్ ఇలా సింగరేణిలో రాకపోవడం, దానికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల డ్రగ్స్ ఆలస్యం అవుతూ ఉన్నది. ఇలా డ్రగ్స్ కొరత ఉందా దేశంలో? రాష్ట్రంలో ఎక్కడైనా ఇతర ప్రైవేట్ కంపెనీలో డ్రగ్స్ వస్తూ ఉంటాయి, సింగరేణిలో మాత్రం డ్రగ్స్ తెప్పియడంలో మరి వీళ్ళు వైఫల్యం చెందుతూ ఉన్నారు. రోజు టాబ్లెట్లు వేసుకునే ఉద్యోగస్తులు ఇలా 2-3 నెలల నుండి టాబ్లెట్ లేక హాస్పిటల్ చురుకు తిరిగి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డాక్టర్లు కూడా దీనిపై ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరి అయిన మెడిసిన్ సప్లై లేదు, మేమేం చేయాలి, మరి మా పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా ఏరియా హాస్పిటల్ ఉన్నది, ఇలా సరి అయిన డాక్టర్స్ కొరత, అక్కడ ఇబ్బందుల కొరత ఉన్నది. పేరుకు మాత్రం ఈరోజు ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్నారు, కానీ ఇంతవరకు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయలేదు. ప్రతి సంవత్సరం కూడా మరి సింగరేణి నుండి ఉద్యోగస్తులను ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్ రిఫర్ చేసిన సందర్భంలో సుమారు 400 కోట్ల రూపాయలు అవుతున్నాయని చెప్పేసి మొన్న అధికారపూర్వకంగా చెప్పారు. కనీసం ఇలా బెల్లంపల్లి రీజన్ కావచ్చు, లేకపోతే కొత్తగూడెం రీజన్ కావచ్చు, గోవర్కన్ రీజన్ కావచ్చు, 3 రీజన్ల ఒక్కొక్క రీజన్కి ఏరియా హాస్పిటల్లో
100 కోట్లు ఖర్చు చేస్తే ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారు చేసుకోవచ్చు. అందులో అన్ని రకాల వైద్యుల స్పెషల్ డాక్టర్లు పెట్టుకోవచ్చు. మన అన్ని మెడిసిన్ చేసుకొని ఇలా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఆ 400 కోట్ల రూపాయలు రిఫర్ మిగులుతాయి అనేది మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. గౌరవ సీఎండి గారు చెప్పారు, ఇలా హైదరాబాద్లో సూపర్ స్పెషల్ ఒకటి కడతామని చెప్పేశారు. చాలా సంతోషం. మరి అది అయ్యేదాకా మరి కార్మిక సంబంధించిన మరి మెడిసిన్ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నది? దానిపై ఇలా పైన అధికారులు, పెద్ద స్థాయి అధికారులు, సీఎం కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, సిఎండి గారు కావచ్చు, దీనిపై చొరవ చూపాలి. తక్షణమే ఏదైతే దీర్ఘకాల వ్యాధులకు మెడిసిన్స్ ఉన్నాయో ముందస్తు అడ్వాన్స్గా తెప్పించి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కార్మిక ఆరోగ్యం పట్ల ఇవాళ డబ్బుల విషయంలో మనం వెనుక ముందు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఇది బిజినెస్ కాదు. ఉద్యోగస్తులు ఆరోగ్యంగా ఉంటేనే సింగరేణిలో ఉద్యోగాలు చేస్తారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా మరి బొగ్గు వెలికి తీస్తారు. ఇలా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చెప్తే ఈరోజు సిఎస్ఆర్ నిధులు కాదు, డిఎంఎఫ్ నిధులు కూడా ఇస్తూ ఉన్నాం. గవర్నమెంట్ పద్ధతి ప్రకారం. మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ ఫ్లెక్సీల్లో వివాదం తారాస్థాయికి చేరింది. బస్టాండ్ ఏరియాలోని బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఫ్లెక్సీ తొలగింపులను అడ్డుకున్నారు. మున్సిపల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ సిబ్బంది గోబ్యాక్, మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం చేరుకొని కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీల వద్ద నిరసన చేపట్టారు. కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రం సమర్పించేందుకు నాయకులు ప్రయత్నించగా కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. వినతి పత్రం తీసుకోవాలని సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో నాయకులు వినతి పత్రాన్ని కార్యాలయ గుమ్మానికి సమర్పించారు. తమ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ ఫ్లెక్సీలు, జెండాలు తీయలేదని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తే అందరివి తొలగించాలి, అంతేకాని అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో భవనాలు ఎత్తు భాగంలో ఉన్న తమ ఫ్లెక్సీలను తొలగించడం భాగ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని ప్రజా సమస్యలను గాలి కుదిలేసి అధికార పార్టీ సేవలో మునిగి తేలాడుతున్నటువంటి కమిషనర్ గారు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు వేయడానికి ఇక్కడికి వస్తే కనీసం ఒక సూపరింటెండెంట్ కానీ ఎవరిని కూడా ఇక్కడ తీసుకోకపోవటం. ఒక ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ ఏంటంటే, ఆరోపణ కాదు వాస్తవం, మేము 6 నెలల క్రితం మందమరి పట్టణంలో ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలని మేము అందరం కూడా వినతి పత్రం వేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు కూడల్లో అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టారు, తీసేయమనంటే చర్య తీసుకోకపోగా మేము 24 వార్డులలో కేవలం ఉన్నది మా 2 ఫ్లెక్సీలు. మా ఫ్లెక్సీలు తీయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు మరి కమిషనర్ గారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ లేదు, ఇక్కడ 1/70 యాక్ట్ ఉంది, ఎవరు ప్రజాప్రతినిధులు లేరు, ఎవరు సర్పంచులు లేరు, అందరూ కూడా సామాన్య కార్యకర్తలు ప్రతి ఏరియా నుంచి రిప్రజెంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మరి పీచా చట్టం కూడా అమల్లో ఉంది. అది కూడా ఆలోచించుకోకుండా మరి మా యొక్క ఫ్లెక్సీలు తీసేసి అధికార పార్టీ ఫ్లెక్సీలు మాత్రం మున్సిపల్ ఆఫీస్కి వస్తుంటే, అసలు మున్సిపల్ కార్యాలయమా కాంగ్రెస్ కార్యాలయమా అర్థం లేకుండా ఉన్నటువంటి ఫ్లెక్సీలు 2 మీకు ఇటు వస్తుంటే దర్శనం ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రధానమైనటువంటి కూడల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట నైట్ షిఫ్ట్ వెళ్లే వాళ్ళు, సింగరేణి కార్మికులు అనేక సార్లు మరి వాళ్ళు యాక్సిడెంట్లకు గురై కాళ్ళు చేతులు ఇరిగిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కొంతమంది అయితే 2-3 యాక్సిడెంట్లలో చనిపోవటం జరిగింది. మరి ప్రధాన ప్రతిపక్షంగా మేము వారికి ఆ యొక్క యాక్సిడెంట్ల విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి 6 నెలలైంది. నేటికి ఇప్పటి వరకు కూడా చర్యలు లేవు. మాకున్న 2 ఫ్లెక్సీలు మేము అసలు ఎవరికి ప్రజలకి ఏం ఆటంకం లేకుండా బిల్డింగులకు మీదికి కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను తీసేయడానికి ఇవాళ పూనుకున్నారు. మేము మా లోకల్ వ్యక్తి కమిషనర్ గారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నాం. మొన్న కూడా మా యొక్క కార్యక్రమంలో మేము జెండాలు కట్టుకుంటే మా జెండా ఆఫీసులో ఉన్నటువంటి జెండా తోరణాలు కూడా తీసేస్తే మేము వచ్చి అడిగితే మా వాళ్ళకి తెలియదు పోయి పోనీయండి అని అంటే ఆ విషయంలో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతంలో ఉన్న మొదటి నుంచి మీరు ఉన్నారు, అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం. రాజకీయాలు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు మళ్ళీ మేము అధికారంలో ఉంటాం.
మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జెండా కానీ ఎవరి ఫ్లెక్సీలు కానీ మేము తీసినటువంటి దాఖలాలు లేవు. అందరినీ సోదర భావంతో చూసినాం తప్ప ప్రతిపక్షంగా అధికార పక్షంగా ఏనాడు మేము అనుకోలే. ఇలాంటి వివక్షలు ఇక్కడ మన చెన్నూరు నియోజకవర్గంలో దాపరించడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఇలాంటి విషయాలను ఇకనైనా మీరు మానుకోండి, సమన్వయం చేయండి. మీరు ఫ్లెక్సీలు తీసేస్తే మొత్తం తీసేయండి, మా ఫ్లెక్సీలు మేమే తీసేస్తాం, మీరు తీయాల్సిన అవసరం లేదు. మీకు ఆటంకం కలిగితే మేము ఎక్కడో లేము, అందరం కూడా మీ ఆఫీస్కి వచ్చే వాళ్ళమే, మీకు ఫ్రెండ్సే. మీకు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్ ఏరియా నుండి పూలిమడుగు రామకృష్ణపూర్ జోడు పంపుల ఏరియా వరకు వివిధ ప్రదేశాల్లో 30 డస్ట్బిన్స్, తడి పొడి హానికరమైన చెత్త బాక్సులను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 22 వార్డుల ప్రజలందరూ కూడా తమ ఇంటి యొక్క తడి పొడి మరియు హానికరమైన చెత్తను స్వచ్ఛ ఆటోలకి ఇవ్వవలను. స్వచ్ఛ ఆటో రాని ఎడల తమ ఇంటి యొక్క పరిసరాల్లో ఏర్పాటు చేసిన 3 బిన్స్లో చెత్తను వేరుగా వేరు చేసి వేయగలరు. అలా చేసినచో పట్టణము పరిశుభ్రంగా, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, లేని ఎడల ఎవరైనా చెత్త బయట వేసినచో వారికి భారీ జరిమానా విధించి చట్ట బాధ్యత చర్యలు తీసుకోబడను అని అన్నారు. నమస్కారం అండి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే చెన్నూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇప్పుడు మనకు ఓపెన్గా బయట చెత్త పడడం లాంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను మేము గుర్తించి టౌన్లో ఉన్న ప్రధాన కూడళ్ళు కావచ్చు, అలాగే వేరే వేరే వార్డులలో ఎక్కడైతే చెత్త పడేస్తున్న ప్రదేశాలు గుర్తించి 30 చోట్లలో మేము 80 లీటర్ల సామర్థ్యం ఉండే 3 డ్రమ్స్, తడి చెత్తకు సపరేట్గా, పొడి చెత్తకు సపరేట్గా, మెడికల్ వేస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకైనా హానికారక ఫెర్టిలైజర్ వేస్ట్ కావచ్చు, వీటికి సంబంధించిన 3 బిన్స్ అనేది సపరేట్గా ఇన్స్టాలేషన్ చేశాము. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ముంగట క్లీన్ చేసిన తర్వాత చెత్త బండి రావడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి కూడళ్ళ దగ్గర చెత్త డంప్ చేస్తున్నారు. అట్లా డైరెక్ట్గా డంప్ చేయకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైతే మేము అది ఏర్పాటు చేస్తున్నామో ఆ 3 బిన్స్ లోపలనే మీ చెత్త అనేది పడేయండి. అక్కడికి మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్ వచ్చి చెత్తను గోదావరి మొత్తం కూడా మళ్ళీ డంప్ యార్డ్కు తీసుకుని వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చెత్త ప్రాబ్లం అనేది కంప్లీట్గా నిర్మూలన అయిపోతూ ఉంటుంది. ఇలా చెత్త ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వర్షం కొట్టిన తర్వాత అక్కడ క్రిమి కీటకాలు కావచ్చు, దోమలు పెరిగి సీజనల్ డిసీజ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, అలాగే వాటర్ కంటామినేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఓపెన్ డంపింగ్ ఆఫ్ గార్బేజ్ వల్లనే వస్తూ ఉంటుంది. ఈ 30 లొకేషన్తో పాటు ఇంకా ఎక్కడైనా అవసరం ఉంది అనుకుంటే ఈ కార్యాలయాన్ని సంప్రదించగలరు. ఇంకా అర్షణగా 3 బిన్స్ రెడీ చేయడానికి కూడా ఈ కార్యాలయం తరపున నుంచి చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు షాప్స్లలో ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 120 మైక్రాన్స్ కంటే తక్కువ పలుచగా ఉన్న ప్లాస్టిక్ అంతా కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. 120 మైక్రాన్స్ కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ని ఒకవేళ తప్పదు అనుకుంటే వాడాలి. మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు జూట్ బ్యాగులకే ఇవ్వండి. మీరు కూరగాయలు కొనుక్కోవడానికి కావచ్చు, షాప్ దగ్గర సామాన్లు కొనుక్కునేటప్పుడు సపరేట్గా ఇండివిజువల్ జూట్ బ్యాగ్ తీసుకెళ్ళండి, లేకపోతే షాప్ దగ్గర నుంచి జూట్ బ్యాగులు మాత్రమే తీసుకోండి. ఏదైతే షాప్స్ ఉంటాయో ఎక్కువ ప్లాస్టిక్ను వాళ్ళు చేస్తున్నారని చెప్పి వస్తుందో ఆ షాప్స్ మీద కూడా మేము ర్యాండమ్గా రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్లాస్టిక్ ఎక్కువ మొత్తంలో దొరికినట్టయితే జరిమానాతో పాటు షాప్ను సీజ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో వాటర్ అనేది ఇళ్లలో కుండలలో కావచ్చు, బయట పెట్టిన సామాన్లు కానీ నిలువ ఉంటుంది. నిలువ ఉన్న వాటర్ దానిలో దోమలు గుడ్లు పెట్టేసి దోమలు ప్రబలే అవకాశాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇంటి పరిసరాల లోపల ఏదైతే ఉందో అది పబ్లిక్ వాళ్ళు స్వచ్ఛందంగా వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఆ వాటర్ను పారబోయడము, అలాగే డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల చాలా వరకు దోమల పెరుగుదల అనేది కంట్రోల్లోకి వస్తుంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు మిగతా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. అలాగనే ఇప్పుడు ఈ వర్షాకాలంలో కొంచెము మనం సప్లై చేసే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని ఖచ్చితంగా ఏంటంటే వేడి చేసి కాచి వడబోసే తాగాలి. సో దానివల్ల ఏంటంటే డయేరియా కావచ్చు, ఇంకా వాటర్ సంబంధిత వ్యాధులు ఏదైతే ఉందో వాటిని కట్టడి చేయవచ్చు. అదేవిధంగా ప్రతి షాపు ఏదైతే మున్సిపాలిటీ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ ట్రేడ్ లైసెన్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మనం మున్సిపాలిటీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్స్ డ్రైనేజ్ చేసుకోవడం ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఏదైతే షాపులు నడుపుతున్నారో వాటి మీద ఖచ్చితంగా సిడిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు చాలా వరకు హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది రావాల్సిన దానికంటే తక్కువ వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్పింది. త్వరలోనే అన్ని అసెస్మెంట్కి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని కూడా రివిజన్ చేయడం జరుగుతుంది. వచనంలో ఉన్న కొలతల ప్రకారం వాళ్ళకు ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం అవుతుంది. ఎవరైనా వాళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ వస్తుందని చెప్పి అనిపిస్తే
ఈ కార్యాలయాన్ని సంప్రదించగలరు. తిర్యాని మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లి మండల అభివృద్ధిలో అహర్నిశలు శ్రమిస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్ అన్నారు. బుధవారం రోజున మండలంలోని స్థానిక శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి రేకుల షెడ్డు నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు తిర్యాని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఆలయ నిర్మాణంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో నిధులు తీసుకువచ్చి ఆలయ నిర్మాణానికి కృషి చేసి ఇప్పుడు ఆలయ అభివృద్ధి కోసం అనేక నిధులను తీసుకొస్తున్న గౌడబిడ్డ జువ్వాజీ అనిల్ గౌడ్ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గౌడ కులస్తులు సమస్యలు పరిష్కరించే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్క శంకర్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మగాని శంకర్ గౌడ్, గౌడ సంఘం యూత్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిర్యాని గౌడ సంఘానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదినాయకత్వం జిల్లా ప్రెసిడెంట్ ప్రసాదన్న గారికి మరియు ఎమ్మెల్సీ విఠలన్న గారికి అలాగే ఆత్రం సత్తు మాజీ ఎమ్మెల్యే గారికి నేను అడగగానే నైటే నిన్న రాత్రి 11 గంటలకు ఖచ్చితంగా నేను ఈరోజు ముగ్గు వస్తాను, 1 వీక్లో మీకు షెడ్ ఇస్తామని చెప్పి మాటిస్తూనే నేను మార్నింగ్ శంకర్ ఫోన్ చేసి అది రేపు ఇలా ముగ్గు వద్దామని చెప్పాను. ఖచ్చితంగా మొన్న వచ్చి ఏదైతే విఠలన్న ప్రామిస్ చేసిండో దాని ప్రకారంగానే మీకు త్వరలో కాంపౌండ్ వాళ్ళు కూడా వారి చేతుల మీద పోతాం. అలాగే మేము అనుకుంటున్నాం జనరల్గా నలుగురం ఎక్కువ డిస్కస్ చేస్తాం, అంటే పాపన్న విగ్రహం కావాలని, అది కూడా మీకు షార్ట్ పీరియడ్లో చేస్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటుంది. గౌడ్స్కి సార్ శంకర్ చెప్పినట్టు సార్ మీ సమస్యలన్నీ మా సమస్యలు అనుకొని మేము విఠలన్న దగ్గరికి వెళ్ళినాం. ఆ రోజు నైట్ తను తీసుకెళ్దాం అనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల మేము పోలేకపోయినాం. సరే కొంత అర్థమని అనుకోవడం ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి మరి రేకుల షెడ్ నిర్మాణానికి కృషి చేసినటువంటి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అనిల్ గౌడ్ గారికి మా యొక్క తెలంగాణ మూకుదెబ్బ తరఫున జిల్లా తరఫున మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌడ సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేకుల షెడ్ అయితే వేస్తున్న సంతోషం, దానితో పాటు పరహారి కూడా అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి తనను కోరుకుంటూ, అంతేకాకుండా ముఖ్యమైన సమస్య మొన్నటిదాకా ఎమ్మెల్సీ దండవిఠల్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళిండు. ఆ దండవిఠల్ గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ సభలో. దానికి మేము అందరం కూడా పోయి మొక్కుదెబ్బ తరఫున ధన్యవాదాలు తెలియజేసినాం, అదేవిధంగా సన్మానించినాం. అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందుకు అనిల్ గౌడ్ గారు ఎంత కృషి చేయాలని చెప్పి జిల్లా ఏదైతే ఏజెన్సీలో ఉన్న గౌడ సంఘాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చనిపోయినట్టయితే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి అది కొంచెం ముఖ్య ఉద్దేశంతో మనకు ఏదో గొంతమ్మ కోరికలు కూడా అవసరం లేదు, ఓన్లీ ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులు పునరుద్ధరణ చేస్తే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్, టీఆర్ఎస్ వామపక్ష నాయకులు. జన్నారంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలను అందజేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. ఎవరూ అధైర్యపడకూడదు, అర్హులైనందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపిన ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తేదీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.